యాహ్! ఈ రోజు క్వెషన్ వచ్చేసి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్‌లో గ్రాఫ్ అండ్ 8 మార్క్స్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సమ్. ఇలా 2 ఈక్వేషన్స్ ఇస్తాడు. కన్సిస్టెంట్ సాల్వ్ ద చెక్ గ్రాఫికల్లీ అన్నాడు. యాక్చువల్‌గా ఏంటంటే ఈ పాయింట్స్ అనేది కన్సిస్టెంటా కాదా? సో, కన్సిస్టెంట్ అయితే గ్రాఫ్‌లో ప్రూవ్ చేయమన్నాడు. కన్సిస్టెంట్ అంటే ఏం కాదండి. మన కన్సిస్టెంట్ అంటే ఈ 2 ఈక్వేషన్‌లో ఒక పాయింట్ అనేది ఈక్వల్‌గా రావాలి. దీంట్లో సేమ్ పాయింట్స్ వస్తే దాన్ని కన్సిస్టెంట్ పాయింట్స్ అంటారు. ఫస్ట్ చెక్ చేద్దాం. ఈ 2 ఈక్వేషన్స్‌కి మనం రిలేషన్ ఫస్ట్ ఫైండ్ ఔట్ చేద్దాం. రిలేషన్ ఏమొచ్చింది? a1/a2 నాట్ ఈక్వల్స్ టు b1/b2 వచ్చింది. సో, a1/a2 నాట్ ఈక్వల్స్ టు b1/b2 అంటే ఏంటి? ఇంటర్సెక్టింగ్ లైన్సే కదా! ఇప్పుడు డైరెక్ట్‌గా మనం గ్రాఫ్‌కెళ్ళిపోదాం. మనకి గ్రాఫ్‌కెళ్ళాలంటే 2 ఈక్వేషన్స్‌కి పాయింట్స్ కంపల్సరీగా ఉండాలి. సో, పాయింట్స్ కనుక్కుందాం ఫస్ట్. ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుందాం. x + 3y = 6 ఇలా ఒక బాక్స్ ఏసుకోండి. ఇది x, ఇది y. x 0 తీసుకొని y వాల్యూ ఫైండ్ ఔట్ చేయాలి ఫస్ట్. సేమ్ అలాగే y 0 తీసుకొని x వాల్యూ ఫైండ్ ఔట్ చేయాలి. చెక్ చేద్దాం. యాహ్! ఫస్ట్ x 0 తీసుకున్నాం. x 0 తీసుకుంటే ఫస్ట్ ఈక్వేషన్‌లో సబ్స్టిట్యూషన్ చేస్తే y వాల్యూ వచ్చేస్తది కదా! సో, x 0 తీసుకొని దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి y వాల్యూ 3y = 6 y = 2 వచ్చింది. సేమ్ అలాగే y 0 తీసుకున్నాం. అప్పుడు x ఫైండ్ ఔట్ చేస్తున్నాం. x + 3y = 6 వైలో 0 సబ్స్టిట్యూషన్ చేస్తే x అనేది 6 వచ్చింది. దాంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తాం. సేమ్ అదే ప్రాసెస్‌లో ఈక్వేషన్ 2 అండి. 2x - 3y = 12 సేమ్ ఫస్ట్ బాక్స్ తీసుకోండి. ఇలా x, y ఏసుకోండి. x 0 తీసుకోండి ఫస్ట్. x 0 తీసుకొని దీంట్లో సబ్స్టిట్యూషన్ చేయండి. అప్పుడు మనకు y వాల్యూ వస్తది. 2x - 3y = 12 2 ఇంటూ 0 - 3y = 12 సో, y కావాలి కాబట్టి -3ని అవతల పంపించేసుకున్నాం. సో, అప్పుడు మనకు y -4 వచ్చింది. దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తాం y వాల్యూ. సేమ్ అదే ప్రాసెస్‌లో y వాల్యూ అనేది 0 తీసుకుంటాం. y వాల్యూ 0 తీసుకొని దీంట్లో సబ్స్టిట్యూషన్ చేసి x వాల్యూ వస్తది. ఆ x వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. అంతే. యెస్. సో, ఇక్కడ చూడండి. ఇప్పుడు మనకి 2 ఈక్వేషన్స్ సంబంధించింది పాయింట్స్ వచ్చినియి. సో, గ్రాఫ్ మీకు తెలుసు కదా! ఆల్రెడీ ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. స్కేల్ అనేది కంపల్సరీగా రాయాలి. x యాక్సిస్ 1 సెంటీమీటర్, y యాక్సిస్ 1 సెంటీమీటర్. వచ్చిన పాయింట్స్ అన్ని దీంట్లో సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. x 0 తీసుకున్నప్పుడు y వాల్యూ 2 అండి మనకి. x 0, y వాల్యూ 2. ఇది 0, 2 సేమ్. x 6, y వాల్యూ 0. ఇలా ఒక గీత గీసేయండి ఇలాగ. ఇది ఏంటి? x + 3y = 6 యొక్క పాయింట్ ఈక్వేషను. సేమ్ అలాగే x 0, y -4. నెక్స్ట్ x 6, y 0. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయిందా లేదా రెండాట్లికని? 0, 6 అనేది మనకి కన్సిస్టెంట్ పాయింట్స్ అండి. ఓకేనా? ఇది చాలా అంటే చాలా ఈజీ. ఓకేనా? థాంక్ యూ.